Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఉచ్చు బిగుస్తోంది. రంగనాథ్కు నెల రోజుల జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. వెంటనే పదవి నుంచి తొలగించాలని కూడా సిఎస్ను ఆదేశించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కూడా స్పష్టం చేసింది. రంగనాథ్ స్థానంలో మరొకరిని నియమించాలని సిఎస్కు సూచించింది. చట్టం పాలనే కొనసాగాలి, వ్యక్తుల పాలన కాదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. గతంలోనూ ఆదేశాలు ఉల్లంఘించడంపై హైకోర్టు మండిపడింది. హైడ్రాను రంగనాథ్ను సమర్థిస్తూ సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. హైకోర్టు తీర్పుతో రంగనాథ్ను ప్రభుత్వం తొలగిస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. హైకోర్టు ఆదేశాలపై డివిజన్ బెంచ్కు వెళుతుందా అనేటువంటి మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. మొత్తం మీద హైకోర్టు కీలకమైనటువంటి కామెంట్స్ గతంలో చేయడమే కాదు, పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డ తర్వాత ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోందంటే, ముందుగా అరెస్టు చేయమని కూడా ఆదేశించింది. తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కోర్టు ఆ వ్యాఖ్యలను అయితే ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత రంగనాథ్ని ఆ పదవి నుంచి తొలగించి, హైడ్రాకి సంబంధించి ఆ పదవి నుంచి తొలగించి ఐజీ ర్యాంకు అధికారిని రంగనాథ్ స్థానంలో హైడ్రా నియమించాలి, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అయితే చెప్పింది. కానీ పలుమార్లు కోర్టు ఉల్లంఘనలకు పాల్పడడం, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ భూముల్లో పదే పదే ఉల్లంఘనలు కొనసాగటం, అంటే హైకోర్టు స్పష్టంగా ఆ భూములకు, ప్రైవేటు భూములకు సంబంధించి ఒక నిర్ణయాన్ని వెలువరిచిన తర్వాత కూడా చేసినటువంటి ఆ చర్యలు, హైడ్రా పదే పదే ఉల్లంఘనలకు పాల్పడటం, ఈ చర్యల్ని చూస్తూ ఊరుకోం. ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘించడానికి మీరెవరు, దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నాలకు కూడా హైడ్రా పూనుకుంటుందంటే ప్రైవేటు ఆస్తులకి భద్రత ఎక్కడిది? ఇది హైకోర్టు చేసినటువంటి కీలక కామెంట్. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడ్డటువంటి రంగనాథ్ను ఇమ్మీడియట్గా కూడా అరెస్టు చేయాలి, ఒక నెల రోజుల పాటు జైలు శిక్ష విధించాలి, ఆ పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా ఒకంత దీనికి సంబంధించి సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఐదర్ డివిజన్ బెంచ్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు వరకైనా వెళదాం అని ప్రభుత్వాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే హైకోర్టు ఒక కఠిన చర్యలకైతే పూనుకున్నట్లుగా తెలుస్తోంది. పదవి నుంచి తక్షణమే తొలగింపు, అలాగే నెల రోజుల పాటు జైలు శిక్షకు సంబంధించి కూడా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసు నేపథ్యంలోనే అలా ఘాటుగా వ్యాఖ్యానించినట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్పై తీవ్ర చర్యలు అయితే తీసుకుంది. జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ చేస్తూ రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. తాజా నివేదికల ప్రకారం ఆయనకు నెల రోజులు శిక్ష కూడా విధించబడింది. కోర్టు చట్టం పాలనే కొనసాగాలి, వ్యక్తుల పాలన కాదు అని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతుకుంట 40 ఎకరాల భూ వివాదం కేసులో కూడా ఆయన కోర్టు ఆదేశాలని ఉల్లంఘించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1, 2లోని సుమారు 40 ఎకరాల భూ వివాదం కూడా ఇందుకు కారణం. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఈ భూమి తమ సొంతమని సివిల్ కోర్టు నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ వరకు తమ పక్షాన తీర్పులు వచ్చాయని వాదించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు దాదాపుగా 50 వాహనాల్లో 200 మంది సిబ్బందితో జూలైలో భూమిలోకి ప్రవేశించి టిన్ షెడ్లు, కంటైనర్లు, ఆఫీసు సామాగ్రిని కూల్చివేశారని, నష్టం కలిగించారని సంస్థ ఆరోపించింది. హైడ్రా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటూ చర్యలు తీసుకున్నట్లుగా కూడా పేర్కొంది. అక్కడ ఫెన్సింగ్ వేయడానికి ట్రై చేయడం, అక్కడ జులుం ప్రదర్శించడం, అక్కడ ఉన్నటువంటి మా ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఇది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి ఆరోపణ. కోర్టు కూడా ఈ భూముల జోలికి వెళ్ళవద్దు అని చెప్పినప్పటికీ కూడా రంగనాథ్ అలాగే తన సిబ్బందితో పాటు వెళ్ళి ఆ ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, లేకపోతే ఆ ప్రభుత్వ భూమి అని చెప్పి దాన్ని కంట్రోల్లోకి తీసుకునే విధంగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయబోయారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిందనే చెప్పాలి. పదవి నుంచి తొలగించాలని ముందుగా చెప్పింది, అయినప్పటికీ వినకపోవడంతో పదవి నుంచి తొలగించడంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ కూడా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. ప్రభుత్వం అలాగే హైడ్రా వర్సెస్ హైకోర్టుగా మారినటువంటి పరిస్థితి. ఏ విధంగానైనా సరే డివిజనల్ బెంచా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ అంశం మీద ఆ స్టే తీసుకొచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. హైడ్రా ఉద్దేశాన్ని వక్రీకరిస్తున్నారు, ఇది
ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని కంపెనీలు తప్పుడు సమాచారం ఇచ్చాయి, అందుకే కోర్టు ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకొని ఆ విధమైనటువంటి తీర్పునిచ్చింది అనేటువంటి మాట. బడాబాబులు ఎవరైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారో, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారో, వారు స్వాధీనం చేసుకున్నారో వారి దగ్గర నుంచి మాత్రమే మేము తిరిగి భూముల్ని మేము తీసుకుంటున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఆ స్థాయిలో ధర ఉన్నటువంటి భూములు ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. గతంలో ఈ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. తిరిగి దాదాపుగా 6 చెరువుల్ని పునరుద్ధరించాం, 20కి పైగా చెరువుల్ని పునర్నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితి, పూర్వ వైభవం మేము వాటికి తీసుకొని వస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాస్తుల రక్షణకేనని పిటిషనర్ భూమిలోకి ప్రవేశించలేదని ఉన్నటువంటి అఫిడవిట్లో అయితే తెలిపినటువంటి పరిస్థితి. భూమి విలువ 1000 కోట్లు ఉండొచ్చని, ల్యాండ్ మాఫియా ఆక్రమణదారులు కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారని కూడా ఆయన వైపు నుంచి వాదనలు అయితే వినిపించాయి. ప్రతిసారి కూడా హైడ్రా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రతిపక్షాలు. హైడ్రా ఉద్దేశాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నాయి. బడాబాబులకు సంబంధించి ఎన్కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని అంశాల్లో చెరువులు ఏ విధంగా కబ్జా అయిపోయాయి, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. వారు ఎంత ప్రశాంతంగా చెరువులకు సంబంధించి వాకింగ్ ట్రాక్లు కావచ్చు, ఇతరత్ర కొంచెం గాలి కూడా మేము స్వచ్ఛంగా పీల్చుకోగలుగుతున్నాం, ఒక చల్లటి అద్భుతమైన వాతావరణంలో మేము ఉన్నామని కూడా వారందరూ చెప్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా గతంలో రియల్ ఎస్టేట్ తిమింగలాలు ఏ స్థాయిలో భూముల్ని కబ్జా చేశాయో వాటన్నింటినీ కూడా, ఎంత ఎత్తైన భవనాలున్నా, ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా భవనాలన్నింటినీ నేలమట్టం చేసి ప్రభుత్వ స్థలాన్ని తిరిగి తీసుకుంటాం. ఇది హైడ్రా తొలినాళ్లలో చెప్పినటువంటి మాటలు. ఆ దిశగానే ఎక్కడా కూడా వెరవకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా ఎన్ని రకాలైనటువంటి బిల్డింగులను కూల్చిందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. వీటిల్లో చాలా మంది వరకు కూడా తప్పుడు పత్రాలు చూపించి కోర్టుని తప్పుదోవ పట్టించారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కోర్టు గతంలో భూమిలోకి ప్రవేశించకూడదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఉల్లంఘన జరిగిందని పరిగణించింది. జూలై 23, 24 తేదీల్లో కోర్టు అసాధారణంగా భూమి రక్షణకు ఆర్మీని నియమించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రంగనాథ్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని, క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన కోర్టు అది నిజమైన పశ్చాత్తాపం కాదని, సకాలంలో లేదని తిరస్కరించింది. ఆయన తనకు తానే చట్టంగా మారారు. హైకోర్టు చరిత్రలోనే అపూర్వమని జస్టిస్ అనిల్ కుమార్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. 63 కోర్టు ధిక్కరణ కేసులని దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత సీరియస్గా, హైకోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది అంటే దీనికి సంబంధించి పదే ఒకే భూమి విషయంలో మేము ఎన్నిసార్లు మీకు వార్నింగ్ ఇవ్వాలి, అయినప్పటికీ మీరు మా ఆదేశాలని ఉల్లంఘించడం, మా మాటని పెడచెవిన పెట్టడం, కోర్టులు చట్టం అంటే కూడా మీకు లెక్కలేకపోవడం, ఇది తీవ్ర నేరంగా మేము పరిగణిస్తున్నాం. పదే జరిగినటువంటి గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు జరిగిన ఉల్లంఘనలని మేము ఒక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాం. ఐజీ స్థాయి అధికారిని రంగనాథ్ స్థానంలో నియమించి ఇమ్మీడియట్గా కూడా రంగనాథ్ని కమిషనర్ స్థానం నుంచి తొలగించాలి. 1 నెల రోజుల పాటు జైలు శిక్ష విధించాలి. ఇది కన్ఫర్మ్, ఇది చెప్పినటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనికి సంబంధించి హైడ్రా ప్రభుత్వం వర్సెస్ హైకోర్టుగా ప్రస్తుతం మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టును తప్పుదోవ పట్టించారని రంగనాథ్ చెప్తూ ఉన్నారు. బడాబాబులు కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఊరికే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం వెరసి మొత్తం మీద రంగనాథ్నైతే అరెస్టు చేయాలి, శిక్షించాలి, 1 నెల రోజుల పాటు జైల్లో ఉంచాలని కూడా కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చూడాలి రాబోయే రోజుల్లో హైడ్రా విషయంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. నిజంగా రంగనాథ్ని ఆ పదవి నుంచి తొలగిస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే ఈ అంశాన్ని మేము తేల్చుకుంటాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా చెప్పినటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది.